ఈ స్లోప్ అనేది ఫార్మేషన్ స్లోప్ అనేది కొట్టుకుపోతుంది. ఈ ఫార్మేషన్ స్లోప్ ఎలా కొట్టుకుపోయింది అనుకోండి, ఏమవుతుంది? దాని ఇంపాక్ట్ దేని మీద పడుతుంది? ఫార్మేషన్ స్లోప్ అనేది కొట్టుకుపోతే ఏమవుతుంది? గారు నీట్ గా పెట్టండి. బ్యాలెన్స్ దిగిపోతుంది. రైట్. మనకేమవుతుంది? ఇలా ఫార్మేషన్ ఇలా కొట్టుకుపోయింది అనుకోండి, స్లోప్ అంతా ఇలా కొట్టుకుపోతే ఏమవుతుంది? స్ట్రెస్ అంతా కొట్టుకుపోతుంది. కొట్టుకుపోతే ఎలా వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి షోల్డర్ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. అక్కడ మనకి అవుతుంది బెలాసిటీ డెఫిషియన్సీ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం ట్రాక్ కూడా లాటరల్ స్టెబిలిటీ అనేది తగ్గిపోతుంది. లాటరల్ స్టెబిలిటీ అనేది తగ్గిపోతూ ఉంది. అది ఒకటి. నెక్స్ట్, ఈ మధ్యలో కనుక ఏమైనా సెటిల్మెంట్స్ ఏమైనా జరిగాయి అనుకోండి, మధ్యలో అంటే ప్రిపేర్డ్ సబ్గ్రేడ్ సాయిల్ వీటి మధ్యలో కనుక సెటిల్మెంట్స్ జరిగాయి అనుకోండి. సెటిల్మెంట్స్ అంటే ఏంటంటే మనకి కాంపాక్షన్ అనేది కరెక్ట్గా లేకుండా అనుకోండి, కాంపాక్షన్ బాగా చేయకపోయింది అనుకోండి. కాంపాక్షన్ చేయకుండా ఏమవుతుంది? కాంపాక్షన్ చేయకుండా వాటర్తో తడపకుండా కాంపాక్షన్ చేయకుండా వదిలేసాడు అనుకోండి. కాంపాక్షన్ చేయకుండా జస్ట్ లైట్గా కాంపాక్షన్ చేసి వెళ్ళిపోతే పైన కాంపాక్ట్ చేస్తాడు. చేసినప్పుడు ఎక్కువ టైము వాడు కాంపాక్షన్ చేయాలి. కానీ వాడు ఎక్కువ టైం కాంపాక్షన్ చేయకుండా జస్ట్ మామూలుగా ఏదో మట్టి వెళ్ళిపోయినట్టు ఏదో అర్జెంట్గా ట్రాక్ వేసేది అనుకోండి, ఏమవుతుంది? ఇక్కడ ఈ మధ్య ఉన్నటువంటి సాయిల్ అనేది ఎగ్జిస్టింగ్ అనేది అవ్వదు, అంటే గట్టిగా పట్టుకొని ఉండదు. ఎప్పుడైతే ఇక్కడ ఎగ్జిస్టింగ్ కరెక్ట్గా లేదో అక్కడ ఏమవుతుంది? సెటిల్మెంట్ అనేది జరుగుతుంది. అంటే ఈ పైన మట్టి కిందకి దిగడం, ఈ మట్టి అనేది వర్షం పడిన తర్వాత ఎంత బాగా వాటర్ నానిన తర్వాత, వాటర్ ఎప్పుడైతే వేసామో వాటర్ వేసిన తర్వాత సాయిల్ అనేది బాగా ఏమవుతుంది? వాటర్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది? పైనుంచి ఇలాగ సెటిల్మెంట్ చేసుకుంటుంది, కిందకి దిగిపోతూ ఉంటుంది. బండిలు ఎప్పుడైనా ఏమవుతుంది? ఆ వెయిట్కి ఇలా కిందకి దిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ లోపల సెటిల్మెంట్స్ అనేవి జరుగుతుందో, సాయిల్ అనేది సెటిల్మెంట్ జరుగుతుందో ఏమవుతుంది? ఈ పైన మట్టి ఇలా కిందకి దిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? బ్లాంకెట్ కింద దిగుతుంది. ఎప్పుడైతే బ్లాంకెట్ కింద దిగిందో ట్రాక్ కూడా కింద దిగుతుంది. అప్పుడు ట్రాక్ ఎలా అవుతుంది? ఎలా స్ట్రైట్గా ఉండాల్సిన ట్రాక్ ఎప్పుడైతే మధ్యలో ఫార్మేషన్ దిగిందో ఎలాగా తేగలాగా వచ్చింది, తేగలాగా వచ్చేస్తూ ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే సెటిల్మెంట్, అలాగే ఇంకా ఏంటంటే బల్గింగ్ కూడా అవుతుంది. బల్గింగ్ ఆఫ్ ద సాయిల్ ఏమవుతుంది? బల్గింగ్ అవుతుంది. బల్గింగ్ అంటే బయటికి వస్తుంది. అంటే ట్రాక్ ఎలాగా మనకి బళ్ళు వెళ్ళే కొద్ది దాని ప్రెజర్ పడే కొద్ది ఏమవుతుందంటే ఇక్కడ మట్టి అనేది ఇక్కడ నుంచి ఇలా మట్టి అవుతుంది, బల్కింగ్ లోపల ఇలాగ బయటికి తంతు ఉంటుంది అన్నమాట. మట్టి ఇలా సైడ్గా ఉబ్బినట్టు వచ్చేస్తుంది అనమాట. అంటే ఇలా బండి వెళ్ళేటప్పుడు వాటి యొక్క ప్రెజర్కి ఇక్కడ ఉన్న సాయిల్ ఏమవుతుంది? బయటికి ఉబ్బినట్టు ఉంటుంది. ఎప్పుడైతే బయటికి మట్టి తన్నిందో ఆటోమేటిక్గా ట్రాక్ అనేది కిందకి దిగుతుంది. అంటే అది కూడా ఒక రకమైనటువంటి సెటిల్మెంట్స్ ద్వారా వచ్చినటువంటి యాక్షన్ ఇది. దాన్ని బల్గింగ్ ఆఫ్ సాయిల్ అంట. బల్గింగ్ అంటే బయటికి ఉబ్బినట్టు బయటికి పంచుతుంది అనమాట మట్టి. అలాగే ఇంకోటి ఏమవుతుంది? మనకి నెక్స్ట్ మనకి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ బ్లాంకెట్ కనుక మంచిది అయిపోయాం అనుకోండి, బ్లాంకెట్ అనేది సఫిషియంట్ విడత అయిపోయి సఫిషియంట్ థిక్నెస్ బ్లాంకెట్ వేయకపోయినా, బ్లాంకెట్ మెటీరియల్ కనుక మంచిది కాకపోయినా లేదు బెలాస్ట్ అనేది క్లీన్గా లేకపోయినా అంటే బెలాస్ట్ అనేది మట్టితో మట్టి, అలాగే మనకి గూడ్స్ బళ్ళు వెళ్ళేటప్పుడు బొగ్గు, తర్వాత ఇతర మెటీరియల్ వెళ్తూ ఉంటుంది. ఆ మెటీరియల్ ఎక్కడైనా పైన మెటీరియల్ పడుతూ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ ఇవన్నీ కలిసి మొత్తం అంతా బెలాస్ట్, ఆ మెటీరియల్ అంతా కలిసి మొత్తం ఒక మట్టిలాగా అయిపోయింది అనుకోండి. మనకి వర్షం పడేటప్పుడు వాటర్ అలా పడేటప్పుడు వర్షం పడిన తర్వాత ఏమవుతుంది? మట్టి అనేది ఎప్పుడైతే లోపల మట్టితో బెలాస్ట్ అనేది సెట్ అయిపోయిందో అప్పుడు ఏమవుతుంది? వాటర్ పడిన తర్వాత మట్టి బెలాస్ట్ కలిపి మళ్ళీ ఏమవుతుంది? బురదగా తయారవుతుంది. ఎప్పుడైతే బురదగా తయారైందో మనకి వాటర్ అనేది ఫ్రీగా బయటికి పోతేనే అది నీట్గా ఉంటుంది.
ఎప్పుడైతే మనకి బురదలా తయారైపోయిందో, ఎప్పుడైతే వర్షం పడిందో అది బురద అయిపోద్ది. బురద అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఆ బురద అంతా వెళ్ళి బ్లాంకెట్ దగ్గరికి వస్తుంది. ఆ బురద అంతా వెళ్ళి అవుతుంది, అక్కడ వాటర్ అనేది స్టాగ్నేషన్ అయిపోయి బురదలాగా అయిపోయి అది అవుతుంది బ్లాంకెట్ దగ్గరికి వస్తుంది. అవుతుంది అది బ్లాంకెట్ దగ్గరికి వస్తుంది. ఎప్పుడైతే బ్లాంకెట్ దగ్గరికి వచ్చిందో బ్లాంకెట్ ఏమవుతుంది, మట్టితో కూడినటువంటి బెలాస్ట్ అనేది, ఇక్కడ బ్లాంకెట్ అనేది తడిగా ఉంటుంది. ఎందుకంటే అక్కడంతా కూడా బురద అయిపోయింది కాబట్టి ఆ మట్టి కూడా బ్లాంకెట్ లో కొంత చేరి ఏమవుతుందంటే బ్లాంకెట్ లోపలికి ఇక్కడ ఉన్నటువంటి బెలాస్ట్ ఏమవుతుంది, బ్లాంకెట్ లోకి ఇలా దిగి బ్లాంకెట్ లోకి ఇలాగా ఎంటర్ అయిపోతుంది. బ్లాంకెట్ లోకి ఎప్పుడైతే ఎంటర్ అయిపోయిందో అప్పుడు ట్రాక్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇలా అవుతుంది. ట్రాక్ ఇలా దిగిపోయి ఇలా ఇలాగా ఇలా దిగి ఇలా దిగిపోవడం అలా జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా ట్రాక్ ఇలా దిగిపోయిందో మనకి ఈ షేపుల్లో మనకి ఇలాగ ట్రాక్ అనేది ఇలా తయారైంది. ఇలాగ మనకి ట్రాక్ అనేది ఈ రకంగా మనకి తయారవుతూ ఎందుకు తయారవుద్ది, బెలాస్ట్ కూడా కింద దిగిపోయింది, బ్లాంకెట్ లోకి పెనట్రేట్ అయిపోయింది, బ్లాంకెట్ లోకి పెనట్రేషన్ అయింది. పెనట్రేషన్ ఎప్పుడైతే అయిందో బ్లాంకెట్ లోకి మనకి బెలాస్ట్ పెనట్రేషన్ అయిందో అక్కడ మనకి బెలాస్ట్ పెనట్రేషన్ జరిగిపోద్ది. ఎప్పుడైతే బెలాస్ట్ అనేది పెనట్రేట్ అయ్యిందో ఆటోమేటిక్ గా, ఎప్పుడైతే బెలాస్ట్ అనేది కింద దిగిపోయిందో ఆటోమేటిక్ గా మన ట్రాక్ కూడా ఇలాగే అవుతుంది. అంటే ఈ రకంగా మనకి ట్రాక్ అనేది తయారు. సో బెలాస్ట్ పెనట్రేట్ జరిగిందంటే మనకి ఏ షేప్ లో వస్తుంది, డబ్ల్యూ షేప్ లో మనకి ట్రాక్ అనేది వస్తుంది. ఇలా ఆ షేప్ లో మనకి వస్తుంది. బెలాస్ట్ పెనట్రేట్ జరిగిన దగ్గర మనకి డబ్ల్యూ షేప్ లో ఇంచుమించు జనరల్లీ డబ్ల్యూ షేప్ లో మనకి అక్కడ ట్రాక్ అనేది ఇలా దిగినట్టు మనకి అవుతుంటుంది. సో ఈ బెలాస్ట్ పెనట్రేషన్ అనేది ఎందుకు జరుగుతుంది, మనకి ఇంప్రాపర్ డ్రైనేజ్ ఆఫ్ ట్రాక్కి డ్రైనేజ్ అనేది కరెక్ట్గా లేకపోతే, ట్రాక్కి డ్రైనేజ్ అంటే అర్థం ఏంటి, డ్రైనేజ్ అంటే పక్క కాలువలు కాదు. ఇంప్రాపర్ డ్రైనేజ్ అంటే బెలాస్ట్ అనేది క్లీన్గా లేకపోతే వర్షం పడిన తర్వాత అందులో సెట్ అయిపోయి అదేమవుతుంది, జస్ట్ ఒక మట్టి ముద్దలా తయారైపోయి అందులో వాటర్ అందులో వాటర్ తీసుకుంటుంది. ఆ వాటర్ ఏమో కిందకి దిగితే బ్లాంకెట్ కూడా బురద అయిపోద్ది. ఎప్పుడైతే బ్లాంకెట్ బురద అయిందో ఆ బెలాస్ట్ అంతా కూడా బురదతో సహా బ్లాంకెట్ లోకి పెనట్రేట్ అవుతుంది. ఎప్పుడైతే పెనట్రేషన్ జరిగిందో ఆటోమేటిక్గా బండి వెళ్ళేటప్పుడు ట్రాక్ అనేది ఇలా కిందకి దిగుతూ ఉంటుంది. అలాగే మనకి ఎప్పుడైనా సరే ఫార్మేషన్ ఏమైనా ట్రబుల్ ఇచ్చింది, ఫార్మేషన్ బాగోలేదు, ఫార్మేషన్ టాప్ ఏమైనా డ్యామేజ్ అయింది అని అంటే మనకి ఎలా తెలుస్తుంది, ఇంకోటి ఉంది మడ్ పంపింగ్ అని. ఈ మడ్ పంపింగ్ అనేది ఎలా జరుగుతుందంటే, ఎప్పుడైతే మనకి వాటర్ అనేది వర్షం పడిన తర్వాత వర్షాకాలంలో వర్షం పడుతుంది, వర్షం పడిన తర్వాత వాటర్ ఏమో బయటికి వెళ్దు, ఎందుకంటే ఇది బెలాస్ట్ అంతా కూడా ఫుల్గా మట్టితో కలిసిపోయి ఉంది. ఎప్పుడైతే మట్టితో కలిసిపోయిందో అక్కడ ఏమవుతుంది, వాటర్ అనేది అందులో ఉండిపోయిన తర్వాత బురదలాగా అయిపోద్ది. ఎప్పుడైతే బండి వెళ్ళిందో ట్రాక్ అనేది మన యొక్క స్లీపర్స్ అనేవి పైకి కిందికి ఇలాగ ఆడినప్పుడు మీరు చూస్తే అక్కడ బురద అనేది పైకి వస్తుంది. రాయి వచ్చేటప్పుడు మనకి బెలాస్ట్ వచ్చేటప్పుడు బెలాస్ట్ అనేది మట్టితో కలిపి పైకి వస్తుంది. దాన్ని మనం ఏమంటాం, మడ్ పంపింగ్, అంటే బురద అనేది పంపింగ్ అవుతుంది, మడ్ పంపింగ్ అంటాం. ఆ మడ్ పంపింగ్ జరుగుతుంది అంటే దాని అర్థం ఏంటి, అది ఆ మడ్ పంపింగ్ జరుగుతుంది అంటే అది ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి మొత్తం ట్రాక్ అంతా కూడా ఆ ఏరియా ఎక్కడైతే మడ్ పంపింగ్ జరుగుతుందో అక్కడ బెలాస్ట్ అనేది బురదతో కలిసిపోయి ఉంది అని దాని అర్థం. బురదతో కలిసిపోయి ఉంది అంటే ఆటోమేటిక్గా అది అవుతుంది, ఆ బురద ఎప్పుడైతే కలిసిపోయిందో ఆటోమేటిక్గా అది ఆ ఇంపాక్ట్ అనేది బ్లాంకెట్ మీద పడుతుంది. బ్లాంకెట్ మెటీరియల్ మీద పడుతుంది. ఎప్పుడైతే బ్లాంకెట్ మెటీరియల్ పడిందో ఆటోమేటిక్గా బెలాస్ట్ అనేది పెనట్రేట్ అవుతుంది. బెలాస్ట్ అనేది అందులోకి చొచ్చుకుపోతుంది అనమాట. బెలాస్ట్ అనేది బురదతో కలిసి బ్లాంకెట్లోకి చొచ్చుకుపోతుంది. ఎప్పుడైతే బ్లాంకెట్లోకి చొచ్చుకుపోయిందో బెలాస్ట్ అంతా కింద ఆటోమేటిక్గా ట్రాక్ అనేది బండి వెళ్ళేటప్పుడు ఇలాగ మనకి దిగిపోతుంది. సో మడ్ పంపింగ్ కూడా మోస్ట్ వల్నరబుల్ టు ది ఫార్మేషన్ కి మాత్రం మడ్ పంపింగ్ కూడా చాలా డేంజరస్. కాబట్టి
మనకి ఈ ఫార్మేషన్ సంబంధించి చాలా ట్రబుల్స్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకి ఫార్మేషన్ లో వాడేటటువంటి సాయిల్ అనేది మంచి సాయిల్ అవ్వాలి. ఇన్ కేస్ మనం క్వాలిటీ సాయిల్ కాకుండా మామూలుగా మనం బ్లాక్ కాటన్ సాయిల్ టైప్ లో కనుక సాయిల్ కనుక వాడామనుకోండి, బ్లాక్ కాటన్ సాయిల్ కనుక వాడితే ఏమవుతుంది, బ్లాక్ కాటన్ సాయిల్ అనేది ఏం చేస్తుంది, వాటర్ని ఎప్పుడైతే తీసుకుందో, వాటర్ని ఎప్పుడైతే బ్లాక్ కాటన్ సాయిల్ గ్రహించిందో ఏమవుతుంది, అలాగే ఎక్స్పాండ్ అవుతుంది, ఉబ్బుతుంది అనమాట. ఆ మట్టిలో కనుక వాటర్ వేస్తే అది ఉబ్బుతుంది. అలా తడినంత వరకు ఉబ్బినట్టు ఉంటుంది. ఎప్పుడైతే బాగా ఎండ కాసిందో ఏమవుతుంది, పొగులు అయిపోద్ది, అంటే గట్టిగా అయిపోయి బీటలుగా ఇచ్చేస్తుంది. మనకి జనరల్గా మనకి వరి చేనులో ఉండేటప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా సరే వరి చేను కోసిన తర్వాత ఎప్పుడైనా సరే వాటర్ కానీ, వరి చేను కోసిన తర్వాత మనం బాగా ఎండ కాసిన తర్వాత వరి చేను కోసిన తర్వాత చూస్తే మధ్యలో మనకి బీటలు ఉంటాయి, ఇలాగ కన్నాలు ఉంటాయి. అదే కనుక వర్షం పడింది అనుకోండి, పైకి ఉబ్బినట్టు మట్టి ఇలాగా ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం ఏంటి, అక్కడ అది బ్లాక్ కాటన్ సాయిల్కి అటువంటి గుణాలు అనేవి ఉంటాయన్నమాట. సో అటువంటి గుణం ఉన్నటువంటి బ్లాక్ వాటర్ సాయిల్స్ కనుక మనం ఫార్మేషన్లో కనుక వాడితే, హెచ్బి సబ్గ్రేడ్లో కనుక మనం అటువంటి సాయిల్ కానీ వేసే ఏమవుతుంది, వర్షాకాలంలో ఏమవుతుంది, ఉబ్బుపోయిన తర్వాత దానికి ఏమవుతుంది, బేరింగ్ కెపాసిటీ తగ్గిపోద్ది. బేరింగ్ కెపాసిటీ తగ్గిపోయిన తర్వాత ఏమవుతుంది, బండి వెళ్ళేటప్పుడు అది ఎప్పుడైతే ట్రాక్ మీద లోడ్ పడింది, ఫార్మేషన్ మీద లోడ్ పడింది, అది ఇలా దిగినప్పటికీ ఏం చేస్తుందంటే మట్టిని ఈ పక్కకి తంటుంది. అది మనకు బల్కింగ్ అనేది, స్లోప్ అనేది బల్కింగ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం వర్షం తగ్గిన తర్వాత ఎండాకాలం ఏమవుతుంది, అది పొగుళ్ళు ఇచ్చేస్తుంది అనమాట. పొగుళ్ళు అనేది ఇచ్చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ చెస్ వెంబడి కానీ చెస్కి క్రాస్గా కానీ మనకి పొగుళ్ళు కనబడతాయి అనమాట, అంటే బీటలుగా కనబడతాం. సో ఇటువంటివన్నీ కూడా ఫార్మేషన్లో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. మెయిన్లీ ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి మెయిన్ కారణం సాయిల్ ప్రాబ్లం. సాయిల్ కానీ సరైన సాయిల్ లేకపోయినా, లేదంటే ఇంకోటి ఉంటుంది గ్రౌండ్ సాయిల్. ఇట్ మీన్స్ సబ్ సాయిల్. మనం సబ్ గ్రేడ్ మంచి చేసాం, ప్రిపేర్డ్ సబ్ గ్రేడ్ అన్నీ వేసాం, బట్ సబ్ సాయిల్ అనేది కరెక్ట్గా లేకపోయింది అనుకోండి, ఇదంతా కూడా సబ్ సాయిల్ మీద మోస్తుంది. దీని మీద కదా, మన గ్రౌండ్ లెవెల్ మీదే కదా ఇదంతా వేస్తాం. దీని వెయిట్ అంతా ఈ సబ్ సాయిల్ భరించాలి. ఈ సబ్ సాయిల్ కనుక మంచిది కాకపోయింది అనుకోండి, అప్పుడు కూడా మనకి ఫార్మేషన్ దిగిపోద్ది కింద. సో సబ్ సాయిల్ ఎప్పుడైతే మనకి మంచిది కాదో ముందు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా సార్, మరి ఇవన్నీ కూడా ఎక్కడ ట్రాక్ వేసేటప్పుడు ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద అదే మనకి ల్యాబ్లకి సాయిల్ టెస్టింగ్ చేసి అన్నీ చేసే కదా ఇస్తారంటే ఇస్తారు. కానీ సాయిల్ టెస్టింగ్స్లో కూడా ఏవైనా సరిగ్గా చేయకుండా ఏదో కాంట్రాక్ట్ కక్కుర్తిపడి ఇంకా ఎక్కడి నుంచో ఒక 10-15 కిలోమీటర్లు సాయిల్ తేవాలి, ఇది తలనొప్పి ఏదోలాగా వేసేదాం సార్, ఏదో చిన్నదే తేడా అనేసి లాలూచీపడి ఇటువంటివి చాలా జరుగుతుంటాయి. కాంట్రాక్ట్ సిస్టంలో అవన్నీ జరుగుతుంటాయి. అటువంటివి ఇన్ కేస్ ఏవైనా సరే సాయిల్స్లో ఏమైనా ప్రాబ్లమ్, సాయిల్స్ కనుక మంచిది కాకపోతే నీ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి. సబ్ సాయిల్ ఎప్పుడైనా సరే మంచిది సబ్ సాయిల్ కూడా టెస్టింగ్ చేస్తారు. ఇన్ కేస్ సబ్ సాయిల్ కనుక మంచిది కాకపోతే ఏం చేయాలి, సబ్ సాయిల్ తీసేసి గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్ వాడాలి. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్ అంటే ఏంటి, ఇది సబ్ సాయిల్ అంటే ఎగ్జిస్టింగ్ సాయిల్, అంటే మామూలుగా నేల ఉంది, ఆ నేల మీద మనం ఈ ట్రాక్ వేసాం, ఏది సబ్ గ్రేడ్ మట్టి వేసాం, మట్టి మీద ఇంకో మట్టి వేసాం, మట్టి మీద బ్లాంకెట్ వేసి దాని మీద ట్రాక్ వేసాం. అలా కాకుండా అలా చేయాలి. ఇప్పుడు ఇది అంటే ఇది నార్మల్గా ప్లేన్ ఏరియా, అంటే నార్మల్ నేల. ఇది ఈ నేల కింద ఉన్నటువంటి మట్టి మంచిదై ఉండాలి. దాని మీద ట్రాక్ వేయాలంటే ముందు నేల మంచిదై ఉండాలి. నేల మంచిదైతేనే దాని మీద సబ్ గ్రేడ్ వేస్తాం, దాని మీద ప్రిపేర్ సబ్ గ్రేడ్, తర్వాత బ్లాంకెట్ వేయాలి. ఈ నేల కూడా కొంతమంది టెస్టింగ్లు చేయరు. నేలకు టెస్టింగ్ చేయపారనుకోండి, నేల కనుక మంచిది కాకపోతే, అది కూడా సాయిల్ అనేది మంచిది కాకపోయింది అనుకోండి, ఇసుక లాంటి భూమో ఏదో భూమి అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ట్రాక్ అనేది ఫార్మేషన్లో దిగిపోతుంది. సో ఇది కూడా టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ చేసినప్పుడు ఇన్ కేస్ సబ్ సాయిల్ కనుక మంచి సాయిల్ కనుక కాకపోతే అప్పుడు గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ కింద వాడతారు. గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ అంటే మనం ఎక్కడైతే ఫార్మేషన్ అనేది వేయాలనుకుంటున్నామో అక్కడ సబ్ సాయిల్కి ఏం చేస్తారంటే మొత్తం ఈ చివరి నుంచి ఈ చివరికి 3 మీటర్స్ తీసుకుంటాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి మినిమం 3 మీటర్స్ దాటి
మొత్తం కింద సబ్ సాయిల్ అంతా కూడా ఏం చేస్తారు, తవ్వేస్తారు. తవ్వేసి అందులో మనకి గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్ అంటే సాయిల్ ఫిల్లింగ్ అంటారు అన్నమాట. దీని ఏమంటాం, సాయిల్ ఫిల్లింగ్ టెక్నిక్. సాయిల్ ఫిల్లింగ్ చేస్తారంటే మంచి మట్టిని తీసుకొని వచ్చి మొత్తం అంతా తవ్వేసి, ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ అంతలో తవ్వేసి ఆ మట్టి బయటికి పోసేసి మంచి మట్టి తీసి అందులో వేయాలి. అందులో వేసిన తర్వాత అప్పుడు దాన్ని ఏమంటే గ్రౌండ్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తాం అనమాట. అంటే సబ్ సాయిల్ అనేది ఇంప్రూవ్మెంట్ చేస్తాం. దాని మీద మళ్ళీ మనం ఏం చేయాలి, ఫార్మేషన్ అనేది కట్టాలి. సో మన ఫార్మేషన్ కట్టేటప్పుడు మాత్రం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇది గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్. ఇవన్నీ కూడా మనకి ఫార్మేషన్ మాన్యువల్ వస్తుంది, అక్కడ మనం చెప్పుకుందాం. ఈ టెక్నిక్స్ అన్ని అక్కడ వస్తాయి. ఈ దేనికి ఏ సాయిల్ వాడాలి, ఎటువంటి సాయిల్ వాడాలి, SQ1, SQ2, SQ3, ఒకవేళ ఏ సాయిల్స్ వాడితే ఎంత థిక్నెస్ వాడాలి, ప్రిపేర్ సబ్గ్రేడ్ ఎంత థిక్నెస్ వేయాలి, సబ్గ్రేడ్ ఎంత థిక్నెస్ వేయాలి. SQ1 సాయిల్ అయితే మనకి ప్రిపేర్ సబ్గ్రేడ్ అసలు సబ్గ్రేడే వేసుకుంటే చాలు. చాలా మనకి ఫార్మేషన్ మాన్యువల్ ఉంటాయి, అది మనం నేర్చుకుంటాం. సో ఇక్కడ మనకి ప్రెజెంట్గా సో మన మడ్ పంపింగ్, స్లోప్ ఎరోజన్, ఇవన్నీ కూడా మనకి బెలస్ట్ పెనట్రేషన్ అనేది W షేప్లో మనకి బెలస్ట్ అనేది పెనట్రేట్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకి సరే అది ఫార్మేషన్ అనేది దానికి అది మంచి ఫార్మేషన్ కాదు అని మనం ఎలా చెప్తాము, మంచి ఫార్మేషన్ కాదని మనం ఎలా చెప్తాము, అసలు ఏంటి దాని సంగతి ఏంటి చూడండి. ఒకవేళ మనకు ఫార్మేషన్ అనేది అంటే మన ఫార్మేషన్